ఇంతకీ అసలు ఎవరొచ్చారు గోవిందయ్య? చిన్నా, నువ్వు వచ్చేసావా చిన్నా? తిరిగి వచ్చేసావా చిన్నా? నాకు తెలుసు నువ్వు మీ నానమ్మ లేకుండా అస్సలు ఉండలేవని. నువ్వే వీడికి నచ్చచెప్పుంటావు కదా. పదబాబు, ఇంటికి తిరిగి వెళ్దామని. నువ్వు మళ్ళీ వెళ్ళటానికి రాలేదు కదా, ఎప్పటికీ శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతావు కదా. భగవంతుడా, నీకు చాలా ధన్యవాదాలయ్యా. ఒక్క నిమిషం సాగర్, నువ్వు నిజమే చెప్తున్నావు కదా? నువ్వు తిరిగి వెళ్ళిపోతానని అనవు కదా? నువ్వు నా మీద ఒట్టేసి చెప్పు. నువ్వు వెళ్ళిపోయావు అంటే అప్పుడు మీ నానమ్మ తన ప్రాణత్యాగం చేసుకుంటుంది. అరే నానమ్మ, నువ్వు మరి చెప్పు చిన్నా, నా వైపు చూడు. ఇప్పుడు నాకు జవాబు చెప్పు. లేదు నానమ్మ, ఇక నేను ఎక్కడికి వెళ్ళను. నాకస్సలు తెలీదు నేనింత ఒంటరివాణ్ణైపోతానని. మీ అందరిని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాను నేను, కానీ ఇక వెళ్ళను. కనీసం ఇప్పుడు నా కళ్ల ముందుకు ఏవైతే ప్రశ్నలొచ్చి నిలబడ్డాయో వాటికి జవాబు వెతికేంతవరకు, అంతవరకు నేనెక్కడికి వెళ్ళను నానమ్మా. చిన్న, నాకు అర్థం కావటం లేదు నువ్వేమంటున్నావో, కానీ ఒక మాట చెప్పనా? నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నందువల్ల దానికి నేను ధన్యురాలయ్యాను. నాకు చాలా సంతోషంగా ఉంది బాబు. చిన్న, నా కుటుంబం అంతా చెదిరిపోయింది, అన్ని బంధాలు తెగిపోయాయి. కానీ నీ నిర్ణయం వల్ల అంతా చక్కబడింది. నేను నీకెప్పటికీ రుణపడి ఉంటాను బాబు, ఎప్పటికీ. అరే నిరంజన్, వచ్చేసావా? చూడు, చిన్న మాధవి వచ్చేశారు. నిరంజన్ చూడు, నువ్వు 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 ఇప్పుడేమీ అనకూడదు. ద్వేషాలని దూరం చేసుకో. తండ్రి కొడుకుల మధ్య చాలా దూరం పెరిగిపోయింది. దగ్గరికి తీసుకో. వెళ్ళు. లేదు నానమ్మా, విరిగిపోయిన ఏ వస్తువుని అతికించలేం కదా. అలాగే ఒకసారి పోయిన నమ్మకాన్ని తిరిగి తీసుకురాలేము. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
కాల్చుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.